హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా సుబ్రోస్ అనేటువంటి ఆ స్టాక్ని మనము అనాలిసిస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సరే ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్లో మనము గుర్తించినప్పుడు మదర్ యొక్క ఇది మదరు, ఇది చైల్డ్. మదర్ యొక్క హై చైల్డ్ యొక్క దాని యొక్క చైల్డ్ యొక్క హై కంటే ఎక్కువ ఉండాలి, దాని యొక్క లో కంటే తక్కువ ఉండాలి. సో మనం పర్ఫెక్ట్గా దీన్ని మనం గుర్తించుకోవాలి. తర్వాత మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకొని చూడండి, ఫస్ట్ దాని యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ సపోర్ట్ చూసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఎక్కడ సపోర్ట్ ఉంది అన్న విషయాన్ని గుర్తించుకొని చూడండి, ఫస్ట్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ గుర్తించుకొని అప్పుడు పర్ఫెక్ట్గా ఎంట్రీ డోజీ క్యాండిల్ మీద తీసుకోవాలి. చూడండి, ఇది డోజీ క్యాండిల్గా ఉంది, లేదా ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీ అయితే దీన్ని ఇక్కడ తీసుకోవచ్చు. సో అప్పుడు ఇదంతా కూడా మన ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఎగ్జిట్ పాయింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో మనము ఈ స్వింగ్ని ఇలా స్వింగ్ ఒకటి ఫార్మ్ అయింది కదా, ఆ స్వింగ్ని మనము విత్ రెస్పెక్ట్గా తీసుకొని మనం ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇలా ఒక స్వింగ్ ఒకటి ఫామ్ అయిందా, ఈ స్వింగ్ క్లోజ్ చేసేంత వరకు నెక్స్ట్ సపోర్ట్ చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక స్టాక్ తీసుకుందాం, థామస్ కుక్ అనేటువంటి స్టాక్ తీసుకుందాం. చూడండి, దీనికి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ స్టాక్ విషయానికి వస్తే మదర్ను చైల్డ్ని గుర్తించాలి. మదర్ యొక్క హై చైల్డ్ యొక్క లో కంటే తక్కువ ఉండాలి, హై మాత్రం ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా ఈ రెండు క్యాండిల్ చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి. అప్పుడు మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ డ్రా చేసుకొని మనము ఎంట్రీ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, నెక్స్ట్ సపోర్ట్ లైన్ ఎక్కడుందో ఈ స్వింగ్, ఇది ఒక స్వింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్వింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఈ స్వింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఫస్ట్ కానీ ఇది సెకండ్, ఇదిగో ఇక్కడ ఇది పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ స్వింగ్ క్లోజింగ్ అనమాట. స్వింగ్ అనేది ఇక్కడ తీసుకుందాం. సో ఇక్కడ ఎంట్రీ ఇవ్వగానే చూడండి, పర్ఫెక్ట్గా ఎంట్రీ రాగానే మనం ఇక్కడైతే ఇది ఇలా బ్రేక్అవుట్ కొడతాం. కానీ ఈ స్వింగ్ని మనం రెస్పెక్ట్గా తీసుకొని ఈ స్వింగ్ని మనము నెక్స్ట్ రెసిస్టెన్స్గా డైరెక్ట్గా స్వింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని మనము టార్గెట్గా పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. తర్వాత ఎగ్జిట్ పాయింట్ చూస్తే ఇది అవుతుంది. తర్వాత నాయికా స్టాక్ని చూద్దాం. అది కూడా అంతే ఫ్రెండ్స్. దీంట్లో కూడా మదర్ని చైల్డ్ని మనం పర్ఫెక్ట్గా గుర్తించుకోవాలి. ఇది కూడా మదర్ని చైల్డ్ని మనం పర్ఫెక్ట్గా గుర్తించాము. తర్వాత మదర్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం. జోన్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ లైన్ తీసుకుంటే ఈ స్వింగ్ యొక్క ఈ పాయింట్ మనం టార్గెట్గా పెట్టుకుంటే టార్గెట్ కొట్టేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఎగ్జిట్ పాయింట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంబుజా సిమెంట్స్, దీనికి రెసిస్టెంట్ పాయింట్స్ గుర్తించాలా. ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ కొట్టేసింది చూడండి. దీంట్లో మదర్ని చైల్డ్ని మనం గుర్తించుకుంటాం. మదర్ని చైల్డ్ని గుర్తించి మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ని డ్రా చేసుకుంటాం పర్ఫెక్ట్గా. అప్పుడు ఎంట్రీ పాయింట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్గా తీసుకుంటాం. ఈ ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇది ఎగ్జిట్ పాయింట్. స్వింగ్ యొక్క నెక్స్ట్ సపోర్ట్ లైన్ చూసుకొని ఆ సపోర్ట్ లైన్ టార్గెట్కి పెట్టుకొని ఎంట్రీ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా వచ్చారు, కొద్దిగా మాకు ట్రేడ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉందనుకున్నటువంటి వాళ్ళు మన ఛానల్లో ఇచ్చిన నెంబర్కి ఇచ్చిన నెంబర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి నేను పలాని చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను 24 అవర్స్లో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.